నా పేరు ముడావత్ బాలు నాయక్, తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. మే 20న చేపడుతున్న అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ సంబంధించి దేశవ్యాప్త సమ్మెను గిరిజన సంఘం తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అనేక రంగాల్లో గిరిజనులు కూడా చాలా పెద్ద ఎత్తున గణనీయంగా కార్మికులు కూడా ఉన్నారు. ఆటో రంగం కానీ, కార్ డ్రైవర్స్ కానీ, బీసీడబ్ల్యూ ఇల్లు కట్టే వాళ్ళు చాలామంది బీసీడబ్ల్యూ వర్కర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఏదైతే చేపడుతున్న సమ్మెను దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను విపరీతంగా ఈరోజు దానికి అమలు చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి డిమాండ్స్ కానీ, అదే రకంగా కార్మికులకు సంబంధించింది కోడ్లు సంబంధించింది 29 కోడ్లను ఈరోజు 4 కోడ్గా మార్చి ఈరోజు కార్మికుల సమస్యలను కూడా పక్కదోవ పట్టించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ఈరోజు అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో జయప్రదం చేయాలని చెప్పేసి, అదే రకంగా గిరిజనులు కూడా అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి గిరిజన ఎంప్లాయీస్ కానీ, గిరిజనులు పనిచేసే కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం విపరీతంగా అన్ని రంగాలు, కేంద్రంలో ఉన్నటువంటి రంగాలు, బీడీఎల్ కానివ్వండి, మెదాని కానివ్వండి, అనే రకంగా పబ్లిక్ సెక్టార్ సంబంధించిన సంస్థలను ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఎల్ఐసిని కానీ అన్ని దారదత్తంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రైవేటు కరణకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా ఈ సమ్మె కనువిప్పు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా ఈ సమ్మెలో పాల్గొని సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి పేరున అందరికీ కూడా, కార్మికులకు అందరికీ కూడా గిరిజన సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రకంగా మేము కూడా ర్యాలీలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయడానికి మేము మా శాయశక్తుల వరకు మేము కూడా అన్ని రంగాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మేము కూడా ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సమ్మెలో విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికుల సోదరులందరికీ కూడా, గిరిజనులకు కూడా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.